ఎంక్వైరీ టైం. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారాన్ని తేల్చేందుకు సిఐడి దూకుడు పెంచింది. విజయసాయిరెడ్డిని విచారించేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. కాకినాడ పోర్టు వాటాల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు రావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి ఆఫీస్ కు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విజయసాయిరెడ్డి హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయి. మరి ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేదా, మరి ఇవాళ ఉదయం 11 గంటలకు సిఐడి ఆఫీస్ కు విజయసాయిరెడ్డి వస్తారా రారన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. కేవీ రావు ఫిర్యాదు మేరకు కాకినాడ పోర్టు వాటాల బదిలీపై సాయిరెడ్డితో పాటు మొత్తం 5గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5 అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో విక్రాంత్ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే కేసులో ఇప్పటికే ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరైన విజయసాయిరెడ్డి ఇవాళ సిఐడి విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరైతే సిఐడి ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది అన్న ఆసక్తి నెలకొంది.